ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలా లలలా లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. పేపర్ అన్ని శవాలు గోలే. రేయ్ ఆడి చూడు ఆడిటి ఆడేది అవుతుంది. అర్థంగా ఎరా పెంటిగా. ఏయ్ సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే అవుతున్నావు? ఏం చెప్పంటారా ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకే రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది. ఎవరైనా ఎవర్రా? మా అత్త అందరికి శనెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. ఏమో మంగా సూరి వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మడి ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీనికి చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సరేలే. ఎలా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి సాగండి. ఎలా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారం గెలుస్తుంటే ఇవా తీసుకా ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. ఒక్క ఫోన్ 500, 3 ఫోన్లు 1000 రూపాయలు, ఒక్క సిమ్ 5 రూపాయలు, 20 సిమ్ములు 50 రూపాయలు. త్వరపడండి, కొనండి. ఆలోచించిన ఆశాభంగం. ఏంట్రా సంటి షాప్ పెట్టు, షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరారా సీపుగా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుర్తుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు, గిఫ్ట్లే లేవేంటి? గిఫ్ట్లా? తీసుకో. కర్మరా, మీరు సస్తరి గాని బాగుపడరా. అబ్బాయి చంటి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నా లవ్వర్ తో మాట్లాడుతుంటే కట్ బస్సుకు టైం అవుతుంది. బండి పొయ్యి మీద బియ్యం పొంగిపోతుంది, లవర్ తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 7416664549. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్కూరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీఛార్జ్ చేశాను కదా, ఇది తీస్తే. పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతి రా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. రే చెంటి, ఇక్కడ 3 బండ్లు ఉన్నాయిరా, అవి ఏంటో చెప్పు. ఒకటి రోల్ బండ, ఒకటి పత్రం బండ, మూడోదేంటి? ఉందా? పని పడ లేకుండా పొద్దున్న తగలడారు. ఏం ఫీల్ అవ్వకు, రాత్రి దాకా ఇక్కడే ఉంటాం. ఎలా భరిస్తున్నారా బాబు మిమ్మల్ని? నువ్వు ఈ బండదాన్ని భరించట్లే, కరెస్టే అనుకో. ఏంటి కరెస్ట్? ఒక్కసారి పిండున్న చోట నిన్ను పెట్టి రూపాయను అనుకో, పిండి పిండి అయిపోతావు. మున్ని బదనాము హోయే డార్లింగ్. తోడా జల్దీ దే దో భయ్యా. ఏంటే మున్నే, రోజు ఖాళీ చేతులతో వచ్చేదాన్ని ఇలా క్యారేజ్ అట్టుకొచ్చావేంటి? మాది ఇంటికి రేపు చుట్టం వచ్చినాయి, దానికి క్యారియర్ తీసుకెళ్తుంది. రేపేంటి చుట్టం వచ్చినాయి ఏంటి? దీని మాటలు భలే కామెడీగా ఉంటాయిరా, కానీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూపించలేదురా. డౌట్ ఎందుకు, చూపించమని అడిగే. అంతే అంటావా? అంతే. మొన్నే ఒక్కసారి నీ మొహం చూపించవే, ఆకలిగా ఉంది. అదేంటే ముని, నీ మొహం ఎవరికి చూపించావు కదా, నాకు చూపించావంటే అంటే నాది ముఖాన్ని మగాళ్ళకి చూపించదు. దీని మొహం మొగాళ్ళకి చూపించదంటరా. అంటే నేను నీకి వచ్చిన డౌట్ కరెక్టే. మాకు కూడా తెలియని విషయం చెప్పిందేంట్రా?
రారా బెండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా అది. అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినాల చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగ చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పందినాల. పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. వెనకెళ్ళరా కాలం చేయటా. బుజ్జి అక్కడ చూడు. వారు తిక్కలోడా వాడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను. నేను ఏడిచే దీనికి కదరా, ఆ సీన్ గాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేసేటాడు? మహా అంటే భద్రం కూతురు నడుమో చువ్వ కొరుకుంటాడు. నడుమే కదరా, కాళ్ళు కూడా కొరికాడు. ఈ విషయం ఆ భద్రం గారికి తెలిసిందంటే వామ్మో, ఆడి పూజ, ఆడి కారం పెట్టడం ఇవన్నీ నేను భరించలేరా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను. చెప్పింది నిజమేనా? వెళ్ళిపోతా. ఆడెప్పుడైనా అబద్ధం చెప్పాడా? అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. ఒక్కసారి ఓవర్ యాక్షన్ చేయొద్దురా. అసలే వాళ్ళు జరిగిన విషయం అమ్మాయి ఎవ్వరికీ చెప్పదు. ఎందుకంటే అది నేను చేస్తున్నంత సేపు ఇంకా కావాలి అన్నట్టు ఫీల్ అయిందిరా. సర్లే, ఏదైతే సాయంత్రానికి తేలిపోద్ది కానీ ఇంతకీ డబ్బులు ఎంత ఉన్నాయి? ఇదిగో నా దగ్గర 3000 ఉన్నాయి. ఇదిగో నా 5000 ఫస్ట్ జీతం. ఇదే లాస్ట్ కూడా. అరే సీను, ఈ డబ్బులు తీసుకెళ్లి 3 డిస్పోజల్ గ్లాసులు, 6 బిర్యానీ ప్యాకెట్లు, 12 బీరు బాటిల్, 20 సిగరెట్లు తీసుకురారా. ఈ లాస్ట్ పార్టీలో గ్రాండ్ గా తీసుకుందాం. అంత లేదు. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకి ఎత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. ఏడు బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా? నాకు కదరా రే, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలో ఉంది? రేయ్ ఫిగర్ దిగర అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. ఎవరిది? భద్రం గారి కూతురా? అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా, సెల్లు చూపిస్తా రండి. ఎరసిను ఎప్పుడు వచ్చావురా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రం గారి కూతురు కొంచెం ఇచ్చాడు బాగుంది కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమా, డబుల్ సిమా, ట్రిపుల్ సిమా, నో సిమా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా ఎప్పుడు ఒకే ఫోను? వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదనం కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దాని కొత్త మోడల్ వచ్చింది కదా అని ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది నీ దగ్గర ఉన్న. రై చంటిగా తెలుసు గాని నువ్వు చూపించే కౌంటర్ నీకు కావాలి. నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవిడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా.
అయితే మీకు టైం దగ్గర పడింది. ఇది తీసుకుంటా. ఏంటది? ఏగా కందిరేగా. మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అదేంటి అలా కొట్టేశావు? వీడు కొంపొంచేటట్టున్నాడు. ఒరే బండ సచ్చినోడా, దొన్న పోతలో పెరిగినావు. పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సేడా. కనబడేలా కట్టండి. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా, తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా, చచ్చిపోయిన మా మీద ఒట్టు. నువ్వు ఉట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అంటే ఆడి కోరికింది కాదన్నాడు. సరిగట్టు. కట్టండి కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటి అని అలింకి గంటలు కడుతున్నారు, కొంపదీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొఖం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు. ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రే కొట్రా, కొట్టు. నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెద్దాపం, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే. అది అలా లాగరా. ఇప్పుడు నీకేం పనిరా? ఎలా వెళ్తా. దొంగ సచ్చినోడా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో నువ్వు వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గడాడి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామ, నేను వెళ్ళొస్తాను. ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రేపు ఇంటిగా ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? మందలోడా బరిమాయలోడా, మందలోడా బరిమాయలోడా, 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 ఆ తర్వాత నీ బాడ. మనం ఇక్కడ ఆడినట్టే. ఎందుకు వచ్చిన గోల కానీ వెళ్ళిపోదాం బదరా. రేయ్ మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. రేయ్ నీకోసం ఎవరు వచ్చారో తెలుసా? ఏరా అప్పుడెప్పుడో పంచాయతీలో మాయమయ్యో, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళో ఏం చేసావు? ఏం చేస్తున్నానో చెప్పను కానీ బాగా సంపాదిస్తున్నాను. అయినా నాకు ఫ్రెండ్స్ అంటూ ఉంటే మీరు ముగ్గురే కదా, అందుకే కొన్నాళ్ళు మీతో కలిసి ఎంజాయ్ చేద్దామని ఇలా వచ్చాను. ఇంతకీ మీరేం చేస్తున్నారా? అది మేము ఊళ్ళో కనెక్షన్ ఇవ్వడం మొదలెట్టావురా. ఈ కేబుల్ కి, నేను సెల్ ఫోన్ కి. ఈ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. ఈ మధ్య లవ్ లో పడ్డాడు. లవ్వా? ఎవరితో? భద్రంగాడు గుర్తున్నాడా? వాడు కూతురునే. సూపర్. మరి అమ్మాయి కూడా నేను లవ్ చేస్తుందా? లేదురా, నేనంటే పడి చచ్చిపోద్ది. ఇది ఇంకా సూపర్ రా. రేయ్ నేనుండే ఈ 10 రోజులు మీరు నాతోనే ఉండాలి, ఏ పనులు చేయకూడదు. చేయమంటే కష్టం కానీ వద్దంటే హ్యాపీ. వీళ్ళెవర్రా? మనోళ్ళేనా? మనూరోళ్ళే. మరి కూర్చోమను. వాళ్ళు కూర్చోడానికి రాలేదు, కుమ్మేయటానికి వచ్చారు. ఇలా కుమ్మేశారేంట్రా ఎవరు? అమ్మా తోలు తీరిపోయింది కదా. బాయ్ ఏంట్రా ఎవరిని పిలుస్తున్నావురా? ఏంట్రా పిలిచావు? అబ్బా ఎందుకు కొట్టావురా? అడిగితే ఇంకోసారి పీకుతా. ఎలా కర్మరా, మీరు జీవితంలో బాగుపడరా. అరే అని ఎందుకు కొట్టావురా? ఇప్పుడు మనం వెళ్ళేది భద్రంగాడి ఇంటికి, రిహార్సల్కి పనికొస్తుందని. చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. వెళ్ళాలరా. కొంపు తీసేసారు, కుమ్మేస్తారేమోరా. ఆ భద్రంగాడి కూతురుని చూసినప్పటి నుంచి ఏదో తేడాగుందిరా. కొంప తీసి మంచోడిని అయిపోతానేమో అని భయంగా ఉందిరా.
అలాంటి ఆశలు అస్సలు పెట్టుకోకరా. నేను నీ స్నేహితుడిగా ఉన్న రోజులు అలాంటి అద్భుతమైన కార్యక్రమం అస్సలు జరగదు. థ్యాంక్స్ రా. ఎంతో మంది అమ్మాయిలను చూసా, దేని దగ్గర లేనిది దీని దగ్గర ఉన్నది ఏంటో అర్థం కావట్లేదు. లవ్వేమో బుద్ధి మాట్లాడగా